కెనడాలో మరోసారి కాల్పుల మోత మోగింది. అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. టంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్లోతో పాటు సమీపంలో ఓ ఇంట్లోనూ కాల్పులకు తెగబడిన దుండగుడు విచక్షణారహితంగా రెచ్చిపోయి రక్తపాతాన్ని సృష్టించాడు. విద్యార్థులతో పాటు అడ్డొచ్చిన వాళ్ళందరిపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో 10 మందిని చంపేశాడు. అయితే సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, భద్రతా సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎదురు కాల్పులు జరిపారు. ఈ దారుణమైన సంఘటనలో మరో 27 మందికి గాయాలు కావడం, ప్రస్తుతం వాళ్ళందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో శాంతియుతంగా ఉండే టంబ్లర్ రిడ్జ్ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చాలా కుటుంబాలలో ఈ దారుణం పెను విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఒక షూటర్ మృతి చెందగా సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషాదమైన సంఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇక వివరాల్లోనికి వెళితే, కెనడాలో టంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్లో ఫిబ్రవరి 10వ తారీఖున జరిగిన కాల్పుల్లో 9 మంది మరణించగా 27 మంది గాయపడ్డారు. ఒక ఇంటి లోపల మరో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనతో వారికి సంబంధం ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గాయపడిన వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. మృతుల గుర్తింపులు ఇంకా విడుదల కాలేదు. పాఠశాల ఆవరణలో ప్రస్తుతం భారీగా పోలీసు బలగాలు మోహరించారు. టంబ్లర్ రిడ్జ్ సెకండరీ పాఠశాలలో మొత్తం 175 మంది విద్యార్థులు ఉన్నట్లుగా సమాచారం. అయితే చాలా శాంతియుతంగా ఉండే టంబ్లర్ రిడ్జ్ ప్రాంతంలో ఈ హింసాకాండ చోటు చేసుకోవడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ప్రాథమికంగా బ్రిటిష్ కొలంబియాలో ఈశాన్య ప్రాంతంలో టంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్లో జరిగిన కాల్పుల్లో అనేక మంది మరణించారని కెనేడియన్ పోలీసులు తెలిపారు. రాయల్ కెనేడియన్ మౌంటెడ్ పోలీస్ స్టాఫ్ సార్జెంట్ క్రిస్ క్లర్క్ కూడా ఈ సంఘటనను కెనేడియన్ ప్రెస్కు ధృవీకరించారు. పాఠశాల కాల్పుల్లో అనుమానిత కాల్పులు జరిపిన వ్యక్తి మరణించినట్లు సమాచారం. 7 నుండి 12 తరగతుల విద్యార్థులకు సేవలను అందించే టంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్లో జరిగిన కాల్పుల్లో అనేక మంది మరణించారని రాయల్ కెనేడియన్ మౌంటెడ్ పోలీస్ తెలిపింది. ఇక ఇలానే ఉంటే పాఠశాలలో కాల్పులు జరిపిన తర్వాత షూటర్ కోసం అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. అధికారులు పాఠశాలలో ప్రవేశించినప్పుడు 6 వ్యక్తులు చనిపోయినట్లు ఆర్సీఎంపీ ధృవీకరించింది. మరో 2 వ్యక్తులను మరొక ప్రదేశంలో కనుగొన్నారు. మరొకరు ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలోనే మరణించారు. కాల్పులు జరిపిన వ్యక్తిగా భావిస్తున్న ఒక వ్యక్తి కూడా స్వయంగా తనకు తాను కాల్చుకొని చనిపోయాడు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన 2 వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉండటంతో వాళ్లను హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. కాల్పుల్లో గాయపడిన 25 మందిని స్థానిక వైద్య కేంద్రంలో చేర్చి పర్యవేక్షిస్తున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించామని, అయితే ప్రస్తుతానికి అతని గుర్తింపును విడుదల చేయటం లేదని ఆర్సీఎంపీ సూపరింటెండెంట్ కెన్ ఫ్లాయిడ్, నార్త్ డిస్ట్రిక్ట్ కమాండర్ తెలిపారు. బాధితుల్లో ఎంతమంది పిల్లలున్నారు, అలాగే ఎంతమంది పెద్దలున్నారనేది ఇంకా వెల్లడించలేదు. అదేవిధంగా మరణాకాండకు ఉపయోగించిన ఆయుధాల గురించి కూడా ఎటువంటి సమాచారం అందించలేదు. అయితే టంబ్లర్ రిడ్జ్ ప్రాంతంలో నివసించే ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని, తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు బయటికి రావద్దని సూచించారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు పొరుగు డిటాచ్మెంట్ల నుండి అదనపు పోలీసు బలగాలు, అలాగే నార్త్ డిస్ట్రిక్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంను టంబ్లర్ రిడ్జ్కు పంపించారు. భద్రతా చర్యలను, సహాయక కార్యకలాపాలను ముమ్మరం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంది. అయితే అనుమానిత దాడి చేసిన వ్యక్తిని మొదట గోధుమ రంగు జుట్టు ఉన్న దుస్తులు ధరించిన ఒక మహిళగా భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని ఆర్సీఎంపీ సూపరింటెండెంట్ స్పష్టం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఈ వారం మొత్తం స్థానిక స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఈ విషాద ఘటన బాధితుల కుటుంబాలకు, ఆప్తులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని ఆర్సీఎంపీ అధికారి ఒకరు ప్రకటనలో తెలిపారు. మొత్తానికి ఈ విషాదకరమైన ఘటన కెనడా దేశంలో పెను విషాదాన్ని నింపింది.